ఒక ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తల్లులుగా ఉంటాం. రండి, ఎంక్వైరీ చేద్దాం. నువ్వు సిఐని గాని పోలీస్ డిపార్ట్మెంట్లను గాని నువ్వు ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా నీకు ధైర్యం ఉంటాయి. నీ ఫోన్ కాల్స్ తోని ఎన్నిసార్లు IPS కు ఫోన్ చేసావు? నీ ఆత్మ మీద చెయ్యేసి ఆ ఆత్మ విమర్శన చేసుకో. అయినా సరే నేను మళ్ళీ చెప్తున్నా, ఒక మామూలు ఆడబిడ్డగా చెప్తున్నాం. మేమంతా కూడా మేమందరం ఉంటాం. నీ నిజాయితీ పరుడు అయితే నీ కొడుకుని తీసుకొని రా, పోలీస్ స్టేషన్లు ఇద్దాం. ఇదే పోలీస్ వాళ్ళను నీకు నమ్మకం లేకపోతే నీ కరీంనగర్ వాళ్ళని కూడా తెచ్చుకో. అందరిని కలిపి వాళ్ళ బస్సుకి వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ అమ్మాయి పుట్టుకలో రాజకీయం లేదు. ఆ అమ్మాయి ధనవంతురాలు కాదు. ఆ అమ్మాయి మేజర్ గా చిన్న పిల్ల, 17 ఏళ్ల అమ్మాయి, మైనర్ అమ్మాయి. ఆ అమ్మాయి మీద నువ్వు కరీంనగర్ లో ఏమని కేసు పెట్టించినావు? అసలు నువ్వు మనిషివేనారా? మనిషివైతే నువ్వు అమ్మ కూర్చుంటే అలాంటి కేసు బుక్ చేయించొద్దు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, వాళ్ళకి ఎలాంటి అపశుభం తెలియని పిల్లను అమాయకురాలు చేసి మత్తులో పెట్టి వాడుకున్నది కాక అన్యాయంగా ఏ దేవుళ్ళు ఏ అమ్మవాళ్ళు నిన్ను క్షమిస్తారు? ఎక్కడి నుండి నీకు న్యాయం ఉంది? నువ్వు మాట్లాడే మాటకు నువ్వు కుటుంబంలో జరిగిన విధానానికి సంబంధం లేదు ఉందా? నువ్వు వెంటనే నువ్వు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేసి నార్మల్ వ్యక్తిగా రా, ఎంక్వైరీ చేయించుకో, నీ సిద్ధశుద్ధి నిరూపించుకోమని మేము సవాల్ ఇస్తున్నాం. ఒకటే మాట చెప్తున్నా బండి సంజయ్ గారు, సారీ ఓకే, ఒకటే మాట చెప్తున్నా బండి సంజయ్ గారు, మీ కూతురు అయితే నువ్వు ఇలానే చేస్తావా? ఓ పోతాయి కార్ల మీద కార్లు పోతాయి అన్యాయం జరిగేదాకా. మరి అమ్మాయి మీద ఏ పద్ధతిలో కేసు పెట్టినావు నువ్వు? ఇలా చిన్న పిల్ల, మేజర్ గాని పిల్ల, ఆ పిల్ల మీద నువ్వు కేసు పెడతావా? కరెక్టేనా ఈ పద్ధతి? బండి సంజయ్ గారు, మీరు ఏది ఇవన్నీ మీరు కూల్ గా మీరు రాజకీయంలో ఉన్నారు కదా, నీ కొడుకుకు పెళ్లి చేస్తావా? నీ కొడుకుని మాకు అప్పచెప్తావా? నీ నిర్ణయాన్ని బట్టి ఉంటది. నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలనే మేము అందరం ఇక్కడ వచ్చినాం. ఆ పిల్లకి ఏదైనా అన్యాయం జరిగింది అనుకో, బై మిస్టేక్ ఆ పిల్లకి ఏదైనా ఎఫెక్ట్ జరిగితే మేమందరం మాత్రం నీ కొడుకుని వదలము. ఇది మాత్రం వాస్తవం. ఎక్కడంటే అక్కడ ధర్నా వేయడానికి రెడీగా ఉన్నాం. అన్ని రోడ్లు ఆపేస్తాం. ఆ పిల్లకి న్యాయం జరగాలి. ఇదే స్టేషన్ లో ఇప్పటి వరకు ఆ పిల్లకు ఫిర్యాదు చేయడం ఏది న్యాయం జరగడం జరగలేదు. పోలీస్ స్టేషన్ మీద ఆ పిల్ల పెట్రోల్ ఎందుకు పోసుకోవడం, కర్మ ఎందుకు పట్టింది? నువ్వు దొరకొడుకువా? దొరకొడుకును గుంజుకొస్తాను ఇక్కడ దాకా. ఏం ఆడవాళ్ళం మేము ఏమి ఇంట్లో కూర్చునేటోళ్ళం అనుకుంటున్నావా ఏంటి నువ్వు? నీకే కాని కూతురుంటే ఇలానే చేస్తావా నువ్వు? ఓ పోతాయి కార్లీగా, ఒకటే పోతాయి. మీకో న్యాయం మాకో న్యాయమా? ఇది కాదు లెక్క. ఉన్నోళ్ళు లేనోళ్ళని చూడకు. బండి సంజయ్ గారు చెప్తున్న పద్ధతిగా ఆడపిల్లకు న్యాయం జరగాలి. ఆ పిల్ల ఏమైనా అయ్యిందనుకో, మహిళా సంఘాలు ఊరుకోవు, ఊర్లో ఉన్న ప్రజలు ఊరుకోరు, నాయకులు ఊరుకోరు, ఎవరు ఊరుకోరు. ఆమెకు న్యాయం జరగనీకే మేము పోరాటం ధర్నా చేస్తున్నాం. ఇంతే. నువ్వు మాట్లాడతావు? రెండు మాటలు మాట్లాడుతుంది. చాలా అక్క కూడా మాట్లాడేస్తుంది. दोनों बात कर लिए तो हो गया ना? సరే కట్ చేస్తారు, ఎవరే పెట్టేస్తారు. వాటర్ బాటిల్